ఎర్రటి ఎండలు, సర్కారు అడ్డంకులు ఇవేమీ లెక్క చేయకుండా అంచనాలను మించి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు ప్రజలు. ఇప్పుడేం ఉద్యమాలు లేవు, ఎన్నికలు కూడా లేవు, బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు. అయినా ఉరిమే ఉత్సాహం, ఏదో జాతరకు తరలి వచ్చినట్టు సభకు వెళ్లడం తమ బాధ్యత అన్నట్టు ప్రజలు వచ్చారు. ఎప్పుడో ఉద్యమ కాలంలో చూసిన ఊపు, అప్పటి గులాబీ సభల్లో కనిపించిన ఉత్సాహం ఎలకతుర్తిలో మళ్లీ ఆవిష్కృతమైంది. ఓరుగల్లు జనసముద్రపు హోరుగల్లయింది. దారులన్నీ ప్రజా ప్రవాహాలయ్యాయి. ఎలకతుర్తిలో రజతోత్సవ సభ ప్రకంప తీవ్రతను కొలిచేందుకు ఏ రిక్టర్ స్కేళ్లు పనికిరాలే. కనుచూపు మేర జనసముద్రమే కనిపించింది. కేసీఆర్ కోసం కోట్లాది తెలంగాణ గుండెలు ఎలా ఎదురు చూస్తాయో మరోసారి స్పష్టమైంది. సభా వేదిక ముందు కూర్చున్న లక్షల మందే కాదు, టీవీల ముందు ఆసీనులై చూసిన కోట్ల కన్నులు కూడా జై కేసీఆర్ అని నినదించాయి. అణచివేతల మధ్య, ఆశల తుంచివేతల మధ్య ఈ నేల కేసీఆర్ వైపే చూసింది. నిర్బంధ కాలాల్లోనూ కేసీఆర్ అనే నమ్మిక కోసమే తప్పించింది. అందుకే రజతోత్సవ ప్రాంగణం వద్ద కేసీఆర్ హెలికాప్టర్ దిగుతుంటే ప్రజలు పరుగులు తీశారు, చేతులూపుతూ నినాదాలు చేశారు. కేసీఆర్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి మరీ గంతులేశారు. తెలంగాణ దుస్థితిని చెప్పి ఆయన గొంతు గద్గదమైతే వారంతా వ్యాకులపడ్డారు. ఆయన మళ్ళా పోరాడదామని పిలుపునిస్తే, జంగ్ సైరన్ మోగిస్తే సభలో ఉన్న 10 లక్షలకు పైగా జనం పిడుకులెత్తి సై అన్నారు. ఇది కదా ఉద్యమ పార్టీ 25 ఏండ్ల భావోద్వేగపు ప్రయాణానికి సిల్సిలా. ఇది కదా మరో మిలియన్ మార్చ్.